థ్యాంక్స్ చెప్పగలుగుతున్నావా? దేవుడు స్తుతించగలుగుతున్నామా? దేవుడిని ఆరాధించగలుగుతున్నామా? దేవుడు సంతోషం పెట్టేవారంగా మనం ఉంటున్నామా? ఒక్కసారి వచనం చేసుకుంటావా? నోరు తెరిచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతావా? నోరు తెరిచి కొంత సమయం దేవుడిని స్తుతించగలుగుతావా? దేవుడు అంటా ఉన్నాడు కదా, మీరు స్తుతించకపోతే ఇదిగో రాళ్ళు స్తుతిస్తాయి. నువ్వు స్తుతించగలుగుతున్నావా? నోరు తెరవగలుగుతున్నామా? దేవా, ఇంత ప్రేమ నాపై కనపరుస్తున్న దేవా, నా పాదాలకు రాయి తగలకుండా నీ చేతితో నన్ను ఎత్తు పట్టుకున్న దేవా, మా బాధల్లో నువ్వు కూడా బాధపడుతున్న దేవా, మాకు సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాలు, దీవెనలు ఇవ్వాలని ఆశపడుతున్న దేవా, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నానయ్యా. 10 మంది కుష్ఠ రోగుల్లో ఒక కుష్ఠ రోగి స్వస్థపరిచినప్పుడు ఒక్క వ్యక్తే కదా వెనక్కి తిరిగి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడని మన వాక్యంలో చూస్తా ఉన్నాం. దేవుడు అడుగుతా ఉన్నాడు, మిగతా 9 మంది అని. దేవుడు నీ గురించి కూడా అడుగుతాడేమో, అమ్మా నేను ఇంత భద్రపరిచాను కదా, కాపాడాను కదా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని దానిగా ఉంటున్నాము, నోరు తెరవలేని దానిగా ఉంటున్నాము, నా సన్నిధిలో ఆరాధించలేని దానిగా ఉంటున్నాము అని దేవుడు ఒక ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్తాము. దేవుడు అడుగుతాడు, దేవుడు ఆశపడతాడు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. స్తుతిస్తున్నావా? మనల్ని పోషిస్తున్న దేవునికి, కంటికి రెప్పలాగా కాపాడుతున్న దేవునికి, మనం వెన్నంటే ఉండి ప్రతి విషయంలో మనం సంరక్షిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? కేవలం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇంకేమీ వేరే ప్రార్థన చేయొద్దు. దేవా, నన్ను కాపాడవయ్యా, నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేవయ్యా, నన్ను స్వస్థపరిచేవయ్యా, నాకు ఆహారాన్ని ఇచ్చేవయ్యా, నా క్షేమాన్ని దయచేసేవయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నానని చెప్తాం నోరు తెరిచి. దేవుడు మన ఎంతగా ప్రేమిస్తున్నప్పటికీ ఆయన దుఃఖకరమైన జీవితం నీలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకుంటావా? అయ్యా, నీకు ఇష్టం లేని చూపులు నాలో ఉన్నాయి, నీకు ఇష్టం లేని ఆలోచనలు నాలో ఉన్నాయి, నీకు ఇష్టం లేని తలంపులు నాలో ఉన్నాయి, నీకు ఇష్టం లేని మాటలు నాలో ఉన్నాయి, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తావమ్మా? అయ్యా, ఇది నాలో ఉండటానికి వీలు లేదయ్యా. దావీదు భక్తుడు అంటా ఉన్నాడు కదా, ఇదిగో నీకు ఆయాసకరమైన నాలో ఉంది, తీసివేయి ప్రభువా అని. నువ్వు చెప్తావా ఈ మాట? దేవా, నీకు ఇష్టం లేదు నాలో ఉందయ్యా, నీకు ఆయాసకరమైన నాలో ఉందయ్యా, నన్ను క్షమించవా, నన్ను సరిచేయవా, ఇదిగో నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా, నీ సన్నిధిలో ప్రభు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నువ్వు నన్ను చూస్తున్నావయ్యా. దేవుడి దగ్గర ఏం దాచగలవమ్మా? నువ్వు కప్పుకోవద్దు, ఒప్పుకో దేవుడి సన్నిధిలో. నన్ను క్షమించు ప్రభు అని చెప్పు దేవుడి సన్నిధిలో, నన్ను సరిచే ప్రభు అని చెప్పు దేవుడి సన్నిధిలో. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నీకు ఎంతవరకు ఆయన బాధపడతాము, నీకు ఎంతవరకు ఆయన గాయం రేపుతాము. నతానీయులతో దేవుడు అంటా ఉన్నాడు కదా, ఇతనిలో ఏ కపటంలో నాకు కనిపించలేదు. దేవుడితో మాట్లాడతాడన్నమాట. అమ్మా, నేను ఏ తప్పు నాకు కనిపించలేదమ్మా, ఏ పాపం నాకు కనిపించలేదమ్మా, ఈ మాట చెప్పగలుగుతామా? ఒకవేళ లేదు అనుకుంటే దేవుడి సన్నిధిలో సరి చేసుకుందాం. ఆయన ప్రేమను మర్చిపోగలవా? ఆయన దయను విడిచిపెట్టగలవా? ఆయన కనికరాన్ని, ఆయన కృపను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా? మన మార్గం ఆయనే, సత్యము ఆయనే, జీవం ఆయనే. మనం ఇప్పుడు జీవించడానికి మనకు ఆధారం ఆయనే కదా. అపాయం రాకుండా తన రెక్కల చాటున మనల్ని కాపాడుతున్న దేవుడిని నువ్వు ఆరాధించలేకపోతే ఎలాంటి స్థితిలో మనం ఉన్నాము? ఎన్నిసార్లు ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. ఒక్కసారి కదా నిత్యము
తోడుగా ఉన్న దేవుడు, మన బ్రతికిస్తున్న దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని ప్రేమను మర్చిపోతున్నావా? అలాంటి గొప్ప దేవుడిని విడిచిపెట్టేదానిగా ఉన్నావా? త్రోసి వేసుకునేదానిగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకున్నావా? మరువాలేను నీదు ప్రేమ. చేతులు పైకి ఎత్తుకునే కోరుకుందా చేసుకుంటున్నాడమా?
మర్చిపోగలనా? నీ దయను నేను మర్చిపోగలనా? నీ జాలిని నేను మర్చిపోగలనా? నీ కనికరాన్ని నేను మర్చిపోగలనా? చాలాసార్లు ఆయన ప్రేమను పొందుకొని ముద్దు తుడుచుకునేవారుగా, ఆయన మేలును పొందుకొని మర్చిపోయేవారుగా, ఆయన నాకేం చేసేవారుగా అనేక సార్లు మనం ఉంటున్నామేమో. ఒక్కసారి క్షమించమని అడుగుతావా? దేవా, నేను మర్చిపోలేనయ్యా నీ ప్రేమను, నేను విడిచిపెట్టలేనయ్యా నీ స్నేహాన్ని. ప్రభువా అని పిలవటానికి కూడా నాకు అర్హత లేదయ్యా, యోగ్యత లేదయ్యా. పనికిరాని వెంటకు భూమి మీద ఉన్న నన్ను తండ్రి ఉన్నతమైన స్థానంలో ఉంచిన దేవా, ఆహారం లేక, తిండి లేక, ఎంతో దుఃఖంతో, బాధతో ఉన్నప్పుడు నన్ను ఆదరించిన దేవా, నాకు తోడుగా ఉన్న దేవా, మర్చిపోగలనయ్యా నీ ప్రేమను, విడిచిపెట్టగలనయ్యా నీ స్నేహాన్ని. గుర్చుకుంటావా? ఆయన చేసిన మేళ్ళను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? మొదటి స్థితి మర్చిపోతామా? ఏ స్థితిలో నుంచి లాభపడ్డామో మర్చిపోవద్దు. దేవుడు ఎలా స్వస్థపరచడం మర్చిపోవద్దు. దేవుడు ఎలా కాపాడడం మర్చిపోవద్దు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరొకసారి హృదయపూర్వకంగా చెప్తావా? మగవాళ్ళు కూడా కలిసి మరవగలనా నీ స్నేహాన్ని, విడిచిపెట్టగలనా నీ ప్రేమను? చెప్తాము అందరము కలిసి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్న దేవుడు, ప్రతి ఒక్కరిని దేవుడు క్షేమంగా ఉంచిన దేవుడు. ఇక్కడ ఉన్నామంటే ఆయన కృపే, ఆయన దయే కదా. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఈ మాటలు పలుకుదాం. మరవలేను నీ ప్రేమను, విడవలేనయ్యా నీ స్నేహాన్ని. చెప్పండి, దేవా ఇంకెన్నిటికీ నీ ప్రేమను నేను మర్చిపోనయ్యా, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నీ దగ్గర నుంచి దూరం అవునయ్యా, నిన్ను దుఃఖపెట్టనయ్యా, నిన్ను బాధ పెట్టనయ్యా, నీ కన్నీరు తెప్పించేదానిగా నేను ఉండనయ్యా. నన్ను క్షమించు, నాకు సహాయం వచ్చి, నన్ను సరిచే, నన్ను సరిదిద్దు ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభువా నేను మర్చిపోలేను నీ ప్రేమను అని ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఈ మాటలు పలికారో, హృదయ రహస్యాన్ని ఎరుగుతున్న దేవా, ప్రతి హృదయాన్ని మీరు తాకండి, ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ఎవరైతే పలకకుండా నిర్లక్ష్యంగా ఉన్నారో, అయ్యా నీకు దుఃఖకరంగా ఉన్నారో, అయ్యా నీ ప్రేమను అర్థం చేసుకోలేని వారు ఉన్నారో ప్రభా, వారితో నువ్వు మాట్లాడండి, వారిని మీరు దర్శించండి. నువ్వు మాట్లాడే దేవుడు కదా, నువ్వు కాపాడే దేవుడు కదా, సజీవమైన దేవుడు కదా. బిడ్డలతో మీరు మాట్లాడి సరి చేయండి. ప్రతి ఒక్కరిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే కృపను దయచేయండి. ఇది చేసిన మేలు ఉపకారాలను ప్రతి దినము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను, ధన్యతను, భాగ్యాన్ని మాకు దయచేయండి. దేవాని వాటిని చెప్పబోతూ ఉండగా ఈ దాసు నేడంతలాపులు అభిషేకించండి. మాకు కావలసిన మాటలు మీరు మాకు దయచేయండి. అయా అనేకమైన వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పటికీ అయా సరి చేసుకునే వారంగా, సరిదిద్దుకునే వారంగా ఈ వాక్యం ఇలా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు చెప్పారని మరి తండ్రి లేనిపోయిన ఆలోచన, లేనిపోయిన ప్రభావం, తలంపులతో ఎవ్వరు ఉండేవారిగా కాకుండా తండ్రి నాతోనే దేవుడు మాట్లాడుతాడని గ్రహింపును బిడ్డకు మీరు దయచేయండి. అయ్యా వినగలిగే చెవును, గ్రహించగల ఆత్మను మీరు కృపను దయచేయమని, నిద్రాత్మక అలరాత్మక అధికారం లేకుండా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నామా?